ప్రియమైన దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ నా వందనాలు. అలాగే ఈ అవకాశాన్ని నాకు మరొకసారి దయచేసిన కన్న తండ్రి అయిన దేవుడికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అలాగే ఈరోజు కూడా దైవ గ్రంథములో నుంచి కొన్ని మంచి విషయాలను, దైవత్వం గురించి, ఆయన రాయించిన మాటల గురించి మనం నేర్చుకోవటానికి ప్రయత్నం చేద్దాం. చాలా వరకు సమాజంలో ఉంటున్న మనుషులు ఎలా ఉంటారంటే, బైబిలు బోధిస్తున్నప్పుడు లేక బైబిల్ గురించి మాట్లాడుతున్నప్పుడు విని ఓపిక చాలామందికి ఉండదు. ఎందుకు ఉండదంటే ప్రియులారా, సమాజములో లేనిపోని మాటలు వినటానికి ఇష్టపడతారు, కానీ సమాజములో కల్పనా కథలు, పోకిరి చేష్టలు, పోకిరి మాటలు, అల్లరితో కూడుకున్న దృశ్యాలను చూడటానికి ఇష్టపడతారు. కానీ దైవ గ్రంథము గురించి ఎవరైనా మాట్లాడుతున్నారు అంటే, ఎవరైనా చెబుతున్నారు అంటే దాని గురించి వినటానికి పెద్దగా ఇష్టపడరు. ఎందుకు అంటే దాని వలన మనకి ఏంటి ప్రయోజనము అన్నట్లుగానే జనాలు ఫీలింగ్లో ఉన్నారు. దానివలన మనకి ఏంటి ప్రయోజనం, అది ఆదివారము వినే బోధ అనుకొని ఇంకా మిగతా రోజులంతా మా పనుల్లో మేము ఉండిపోతామన్న కాన్సెప్ట్తోనే చాలామంది బ్రతుకుతున్నారు. ఈరోజు కాన్సెప్ట్తోనే బ్రతుకుతున్నారు. అందుకే ఒక ప్రాముఖ్యమైన సంగతిని బైబిల్లో నుంచి ఈరోజు మనము మాట్లాడుకుందాం. ప్రాముఖ్యమైన సంగతి, అది ఎంత ప్రాముఖ్యమైనదంటే ప్రియులారా, ఈరోజు నీవు నేను భూమి మీదికి రావటానికి గల కారకులైన తండ్రుల విషయములో ఈ భూమి మీద బ్రతుకుతున్న ప్రతి ఒక్కరికి కూడా తండ్రి అంటే చాలా ఇష్టం. తండ్రి అన్న ఇష్టమే, తల్లి అన్న చాలా ఇష్టం. ఎందుకంటే వీళ్ళు మనకి చిన్నప్పటి నుంచి లాలించి, పోషించి, పెద్ద చేసి, మన అవసరాలు, మన అక్కరలు అన్ని తీర్చిన వాళ్ళే మన తల్లిదండ్రులు ప్రియులారా. మన తల్లిదండ్రుల విషయంలో మనకున్న ఆలోచనలు ఏంటి, మన తండ్రుల పట్ల మనకున్న ఆలోచనలు ఏంటి, అసలు మన జీవితంలో వాళ్ళు పోషించిన పాత్ర ఏంటి అని మనం బైబిల్ గ్రంథంలో నుంచి మనం ఆలోచించాలి. ఎందుకంటే ఈరోజు చాలా వరకు తండ్రుల విషయంలో కానీ, తల్లుల విషయంలో కానీ సరి అయిన బిడ్డలు నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారు. అలాగే తల్లిదండ్రులు కూడా బిడ్డల విషయంలో సరి అయిన నిర్ణయాలు తీసుకోలేక కుటుంబం అంతా చిందరబందరం అవుతుంది అన్న సంగతి మనకి నేడు ఈరోజు సోషల్ మీడియా ద్వారా ఎక్కువగా మనకి తెలియవస్తుంది. అందుకే ప్రియులారా, ఒక్కసారి మనం ఆలోచించగలిగితే ఈ భూమి మీద బ్రతుకుతున్న సమయంలో తండ్రుల విషయములో, తల్లుల విషయములో మనం ఆలోచించగలిగితే ఒక ప్రత్యేకమైన స్థానము అంటూ ఈరోజు వాళ్ళకి లభించింది. మా అమ్మ, మా నాన్న అని ఎంతగా ముద్దుగా వారిని పిలుచుకుంటాము, ఎంత ముద్దుగా వారిని ప్రేమిస్తున్నాము, మా అమ్మండి, మా నాన్నండి అని. ఎందుకంటే వాళ్ళ మీద ఉన్న గౌరవమే వేరు ప్రియులారా. అందుకే బైబిల్లో చూడగలిగితే 1 కొరింథీయులు రాసిన పత్రిక, బైబిల్లో పౌలు గారు సంఘానికి ఒక మంచి ఉత్తరాన్ని రాస్తూ 1 కొరింథీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15 వచనాన్ని బైబిల్ గ్రంథములో నుంచి మనం చదువుకుందాం. అక్కడ ఒక మంచి సందర్భాన్ని దేవుడు మనకి రాయించినట్లుగా, పౌలు గారు సంఘానికి హెచ్చరించినట్లుగా మనకి కనిపిస్తుంది. ఓకే, 4వ అధ్యాయము 15 వచనం. క్రీస్తునందు మీకు ఉపదేశకులు 10,000 మంది ఉన్నను. క్రీస్తునందు ఉపదేశకులు 10,000 మంది ఉన్నను, తండ్రులు అనేకులు లేరు అని బైబిల్లో మనకు చెప్తుంది. తండ్రులు అనేకులు లేరు అంటుంది బైబిల్. ఉపదేశకులు, క్రీస్తునందు ఉపదేశకులు 10,000 మంది ఉన్నను, తండ్రులు అనేకులు లేరు అని బైబిల్ బోధిస్తున్నప్పుడు నిజంగా ఈ భూమి మీద చాలా వరకు తండ్రులు వారి ఉద్దేశాలను ఆలోచిస్తున్నప్పుడు
ఏమిటి ఈరోజు సేవకుడు మనకి తొందరగా దొరుకుతాడు, కానీ తండ్రి దొరకడు. ఎందుకు దొరకడంటే భూమి మీద మనకి జన్మనిచ్చిన తండ్రి, భూమి మీద శరీరానికి జన్మనిచ్చిన తండ్రి మన నుంచి దూరం అయిపోయాడు అనుకోండి, ఇంకా మనకి దొరకడు. ఏమిటి చాలా మంది భూమి మీద తల్లిదండ్రుల్ని పోగొట్టుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు ప్రియులారా. తండ్రిని పోగొట్టుకున్న వాళ్ళు, చిన్నతనములోనే తండ్రికి దూరం అయిపోయిన వాళ్ళు, చిన్నతనములోనే తండ్రి చనిపోతే అలా ఒంటరిగా తల్లితో పాటు పెరిగిన చాలా మంది పిల్లల్ని మనం చూస్తున్నాం ఈరోజు. తండ్రి ప్రేమ దొరక్క, తండ్రి భుజాల పైన ఆడించుకునే ఆ సిచ్యువేషన్ని, ఆ సందర్భాన్ని కోల్పోయిన పిల్లలు చాలా మంది ఉన్నారు ఈరోజు. ఏంటి మరి ఇంకపోతే కూతురైతే పెళ్లి తర్వాత ఏకంగా తల్లిదండ్రులకి దూరం అయిపోయి, ఏమిటి మరి తల్లిదండ్రులకి ఎప్పుడో ఒకసారి, సంవత్సరానికి ఒక్కసారి, నెలకొక్కసారి ఇలా కలుసుకునే అవకాశాలు మెల్లమెల్లగా నెల, 2 నెలలు, 3 నెలలు తర్వాత సంవత్సరాలైనా కూడా తల్లిని తండ్రిని చూడలేని భాగ్యం పరిస్థితి ప్రియులారా. అందుకే ఒక్కసారి మనం ఆలోచించగలిగితే భూమి మీద మనకి సేవకులు అనేక మంది దొరుకుతారు, గల్లీలో దొరుకుతారు, ఎక్కడ చూసిన సేవకులు దొరుకుతారు, కానీ మన కన్న తండ్రి మాత్రం మనకు దొరకడు. పౌలు గారు అదే సంఘానికి మాట్లాడుతున్నాడు ఏంటంటే, మీకు క్రీస్తునందు ఉపదేశకులు 10,000 మంది ఉన్నను, తండ్రులు అనేకులు లేరు అంటున్నాడు. చూడండి ప్రియులారా, మనం పోగొట్టుకున్న తండ్రిని మళ్ళా మనము చూడం. ఏంటి చాలా మంది తల్లిదండ్రులు ఉన్నా కూడా దూరంగా బ్రతుకుతుంటారు, చదువులని, సంపాదనని, తల్లిదండ్రులని ఇక్కడ పెట్టేసి, తల్లిదండ్రులని ఒక దేశంలో పెట్టేసి వాళ్ళు ఒక దేశంలో బ్రతుకుతూ తల్లిని చూడకుండా ఏదో ఒక సందర్భంలో వీడియో కాల్ ద్వారా చూసి, అది ఇప్పుడు మరి సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ఇప్పుడు చూడగలుగుతున్నారు వీడియో కాల్లో. ఒకప్పుడైతే తల్లిదండ్రులను వదిలేసి వేరే దేశానికి వెళ్ళిపోయి అక్కడే కాలం గడుపుతూ ఎప్పుడో ఒక్కసారి వచ్చి చూసిపోయి మళ్ళీ నెక్స్ట్ తల్లిదండ్రి శవాలను చూడటానికే వచ్చిన దాఖలాలు కూడా మనకు కనిపిస్తుంటాయి. అందుకే చాలా మంది తల్లిదండ్రులు ఉన్నా లేనట్లుగా బ్రతుకుతున్నారు ప్రియులారా. తల్లిదండ్రులు ఒక దగ్గర, పిల్లలు ఒక దగ్గర, తండ్రి ఒక దగ్గర, కుమారుడు ఒక దగ్గర. ఇలాంటి సిచ్యువేషను ప్రతి ఒక్కరిలో మనం చూస్తున్నాం ప్రియులారా. అందుకే ఉపదేశకులు మనకు దొరకచ్చు, కానీ బోధకులు మనకు దొరకచ్చు, కానీ ప్రియులారా తల్లిదండ్రులు మాత్రం పోయిన తర్వాత మనకి వాళ్ళు ఎప్పుడు దొరకరు ప్రియులారా. అందుకే వాళ్ళు ఉండగానే వారి ప్రేమ ఏంటో వాళ్ళ గురించి మనం ఆలోచించటానికి ప్రయత్నం చేయాలి. ఒక్కొక్కరు మాట్లాడుతూ చిన్నప్పటి నుంచి నేను తండ్రి ప్రేమకు దూరం అయిపోయానండి అని మాట్లాడుతుంటారు. చిన్నప్పటి నుంచి నా తల్లిదండ్రులను పోగొట్టుకున్నానండి, అప్పటి నుంచి తల్లి ప్రేమకి తండ్రి ప్రేమకి దూరం అయిపోయానండి, ఇలా ఒంటరిగా బ్రతుకుతున్నానండి అని చెప్తుంటారు ప్రియులారా. నిజంగా తల్లిదండ్రులని పోగొట్టుకున్న వారికి తెలుస్తుంది ఆ బాధ ఏంటో. తల్లిదండ్రులని పోగొట్టుకున్న వారికి తెలుస్తుంది ఆ బాధ ఏంటో, తండ్రి ప్రేమ ఏంటో, తల్లి ప్రేమ ఏంటో. నిజంగా వాళ్ళు ఉన్నప్పుడు మనకు అర్థం కాదు, కానీ వాళ్ళు పోయిన తర్వాత వాళ్ళ ప్రేమ ఏంటో, వాళ్ళ అనుభవం ఏంటో, వాళ్ళు మన పట్ల చూపించిన ప్రేమ ఏంటో మనకి ఏం అర్థం కాదు ప్రియులారా. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ బాధ ఏంటో, వాళ్ళ పైన ఉన్న మనకి విలువేంటో నిజంగా అప్పుడు తెలుస్తుంది. తల్లిదండ్రులు ఉన్నప్పుడు పెద్దగా వాళ్ళ విలువ తెలియదు. మహా అయితే ఎంతకాలం ఉంటారండి వాళ్ళు మనతోని? మహా అయితే ఎంతకాలం ఉంటారు? వాళ్ళు ఉన్నంత కాలమైనా వాళ్ళతో గడపటానికి, వాళ్ళతో ప్రేమగా పలకరించటానికి, వాళ్ళతో ప్రేమగా మాట్లాడటానికి ప్రయత్నం చేయండి. ప్రేమగా మాట్లాడటానికి ప్రయత్నం చేయండి. ఎక్కడో కోపాలు తీసి, ఎక్కడో రోషాలు తీసి తల్లిదండ్రుల మీద కోపాలు, శత్రుత్వాలు రుద్దకండి. ఎందుకంటే ఉపదేశకులు మీకు అనేక మంది దొరుకుతారు, బోధకులు 100 మంది మనకు దొరుకుతారు. బోధకులు 100 మంది దొరుకుతారు, కానీ మనకి తండ్రి మాత్రం దొరకడు అని బైబిల్లో పౌలు గారు
స్పష్టంగా మనకు బోధించాడు. అందుకే ఉపదేశకులు 10 మంది ఉన్నను, 100 మంది ఉన్నను, క్రీస్తునందు ఉపదేశకులు 100 మంది ఉన్నను, మీకు తండ్రులు లేరు కదా. తండ్రులు లేరు కదా, మరి ఆ తల్లిదండ్రుల్ని ఎలా గౌరవించాలి? భూమి మీద ఆ తల్లిదండ్రుల్ని ఎలా ప్రేమించాలి? చిన్నప్పటి నుంచి నిన్ను పెంచి పోషించి నీ అక్కరలు తీర్చి, నువ్వు ఏడ్చినా, నీవు అల్లరి చేసినా, నీవు పరిగెత్తుకుంటూ పోయినా, నీవు తినకపోయినా, తల్లి గోరుముద్దులు తినిపించి తండ్రి తన భుజ కందాలపైన ఎత్తుకొని నిన్ను తిరుగుతున్నప్పుడు ఆ జ్ఞాపకాలేది, ఆ తీపి జ్ఞాపకాలు ఈరోజు మనం మర్చిపోయామా? ఒకసారి ఆలోచించండి. భూమి మీద బ్రతుకుతున్న తండ్రి పడిన పిల్లల కోసం పడిన కష్టం అంతా ఇంత కాదు ప్రియులారా, చాలా కష్టం. ఎప్పుడో చిన్నప్పుడు ప్రియులారా, నా జీవితంలో జరిగిన చిన్నప్పుడు ఎప్పుడో నాకు అనారోగ్యంగా ఉంటే మా ఊరికి బస్సులు లేవు. అప్పుడు ఆటోలు లేవు, బస్సులు లేవు, బైకులు లేవు. మా నాన్నగారు నన్ను భుజాలపైన ఎక్కించుకొని ఎక్కడో కొన్ని కిలోమీటర్లు, హాస్పిటల్లో కూడా ఊర్లో లేదు, కొన్ని కిలోమీటర్లు భుజాలపైన ఎక్కించుకొని మా నాన్నగారు నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళిన ఆ రోజు నాకు ఇప్పటికీ గుర్తుంది ప్రియులారా. ఎందుకంటే ఒక తండ్రి ప్రేమ, ఒక తల్లి ప్రేమ, ఆ ప్రేమ వాళ్ళు పోయిన తర్వాత వేల కట్టలు గట్టలు డబ్బులిచ్చిన దొరకని ప్రేమ ప్రియులారా అది. అందుకే వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ విలువని మర్చిపోకండి. వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళకి అవసరమైనవన్నీ మీరు దయచేయండి. నాన్నగారు కొట్టారని, నాన్నగారు తిట్టారని, తల్లి తిట్టిందని, నాన్న తిట్టాడని వాళ్ళకి దూరం కాకండి. వాళ్ళలో నుంచి దూరం అయ్యే ప్రసక్తే ఉండకూడదు మనకి. ఎందుకంటే వాక్యాన్ని మనకి బోధించింది ఏంటో తెలుసా? వాక్యము మనకు బోధించింది ఏంటో తెలుసా? తల్లిదండ్రుల్ని నిర్లక్ష్యం చేయకండి, తల్లిదండ్రులను ప్రేమించండి, తల్లిదండ్రుల పైన గౌరవం కలిగి ఉండండి. ఒక మంచి మాట చూసుకుందాం బైబిల్లో నుంచి. ఎఫెసీయులు రాసిన పత్రిక చూడండి, ఒక మంచి మాట. 6వ అధ్యాయం 1వ వచనం. పిల్లలారా ప్రభునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండండి, ఇది ధర్మమే. పిల్లలారా అంటున్నాడు, పిల్లలారా ప్రభునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండండి, ఇది ధర్మమే. మీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపుము. చూసారా ఎంత మంచి మాట? పిల్లలారా ప్రభునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుండి, ఇది ధర్మమే. ఇంకొకటి, నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్యమంతుడు అగుదువు. ఇది వాగ్దానంతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. వాగ్దానముతో కూడిన ఆజ్ఞలలో మొదటిది ఏంటి తెలుసా? నీ తల్లిదండ్రులని సన్మానించమనే ఆజ్ఞ. తల్లిదండ్రుల్ని సన్మానించమనే ఆజ్ఞ మొదటి ఆజ్ఞ. తల్లిదండ్రుల్ని ప్రేమించమంటుంది బైబుల్, తల్లిదండ్రుల్ని గౌరవించమంటుంది బైబుల్, తల్లిదండ్రుల్ని సన్మానించమంటుంది బైబుల్. అలా చేస్తే భూమి మీద దీర్ఘాయుష్యమంతుడుగా ఉంటావు. దీర్ఘాయుష్యమంతుడు అవ్వటానికి యోగక్షేమాలు, మందులు, ఎన్నో ఆసనాలు, ఎన్నో విధాలుగా కాదు, ముందు కళ్ళు ముందున్న తల్లిదండ్రులను మనం ఏం చేయాలంట? ప్రేమించాలి. కళ్ళు ముందున్న తల్లిదండ్రులను ప్రేమించాలి. వాళ్ళని ప్రేమించగలిగితే, వాళ్ళ అవసరాలు తీర్చగలిగితే, వారి అక్కరలు తీర్చగలిగితే దీర్ఘాయుష్యమంతుడు అవుతావంట. ఈ దీర్ఘాయుష్యమంతుడు నీవు అవ్వాలంటే ముందు తల్లిదండ్రులు నీవు ప్రేమించటం నేర్చుకోవాలి. ఎందుకంటే ప్రియులారా,
భూమి మీద మనకి వాళ్ళు ఎలాంటి శిక్షణ ఇచ్చారో తెలుసా? భూమి మీద వాళ్ళు మనకి ఎలాంటి శిక్షణ ఇచ్చారంటే ఒకసారి చూసుకుందాం. ఇబ్రీల్ రాసిన పత్రిక, బైబిల్లో ఇబ్రీల్ రాసిన పత్రిక ఒక పుస్తకంలో ఒక మంచి మాట మనకు వ్రాయబడింది. ఇబ్రీల్ రాసిన పత్రిక 12వ అధ్యాయము 9వ వచనం. ఇబ్రీల్ రాసిన పత్రిక 12వ అధ్యాయము 9వ వచనం. మరియు శరీర సంబంధులైన తల్లిదండ్రులు మనకు శిక్షకులై ఉండిరి. ఏమై ఉన్నారంట? శిక్షకులు, శిక్షణ ఇచ్చేవాళ్ళు, బుద్ధి నేర్పేవాళ్ళు, ఈ బుద్ధి నేర్పేవాళ్ళు, సంస్కారము నేర్పేవాళ్ళు, ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎవరి దగ్గర ఎలా ఉండాలి, ఎక్కడ ఎలా ఉండాలి అని అన్ని విధాలుగా మనకి నేర్పేవాళ్ళు తల్లిదండ్రులే. ఏమంటుందా బైబిల్ అక్కడ? ఇంకా శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై ఉండిరి. తండ్రులు మనకు శిక్షకులై ఉండిరి. శిక్షించాలి కదా, శిక్షించకపోతే వాళ్ళ భవిష్యత్తు పాడైపోద్ది. తండ్రి శిక్షించకపోతే తల్లి ప్రేమించాలి, తండ్రి శిక్షించాలి. అలా శిక్షించకపోతే పిల్లల భవిష్యత్తు పాడైపోద్ది. పోకిరి వాళ్ళ, దొంగల్లా, దుర్మార్గుల్లా తయారవుతారు. అందుకే తండ్రిని చూడగానే వణికిపోవాలి. తండ్రి ఇంట్లో ఉంటే అంత సైలెంట్గా ఉండాలి. ఈరోజు ఆ భయం ఏది? తండ్రి పట్ల కుమారులకున్న భయం ఏది? ఎక్కడుంది చెప్పండి ఈరోజు భయం? తండ్రి ఉన్నప్పుడే సిగరెట్ తాగుతాడు, తండ్రి ఇంట్లో ఉన్నప్పుడే మందు కొడుతున్నాడు, తండ్రి ఉన్నప్పుడే అల్లరి చేస్తుంటాడు. తండ్రి ఇంట్లో ఉండగానే తండ్రికి నచ్చని పనులు చేస్తున్నప్పుడు కూడా తండ్రి ఎందుకు అనలేకపోతున్నాడు? ఒకసారి ఆలోచించండి. అయ్యో, నా కొడుకుని గట్టిగా ఏమైనా మందలిస్తే ఇల్లు వదిలిపోతాడేమో. ఒక్కగానొక్క కొడుకు గట్టిగా వాణ్ణి తిటితే ఎక్కడైనా పారిపోతాడేమో, ఇల్లిడిచి వెళ్ళిపోతాడేమో. మా భవిష్యత్తు ఏంటి? మమ్మల్ని ఎవరు చూసుకోవాలి? ఇలాంటి ఉద్దేశంతో తండ్రి బ్రతుకుతున్నాడు. కొడుకేమో తండ్రికి భయపడకుండా తండ్రి కూర్చున్నప్పుడే మందు కొడుతుంటాడు, సిగరెట్ తాగుతుంటాడు, అల్లరి చేస్తుంటాడు. అంటే నిజంగా ఇంకొక విషయం చెప్పమంటారా? తండ్రి కొడుకులు కలిసి మందు తాగే కాలం ఇది. ఇంకేమంటాడో తెలుసా? తండ్రి ఏమంటాడో తెలుసా? వరే, నువ్వు నా కొడుకు కాదరా, నా ఫ్రెండు. అంటే కొడుకు కాదు, ఫ్రెండ్ అంట. ఫ్రెండ్గా ఉంటే భయం ఏముంటుంది? ఇంకా నీ కొడుకు ఫ్రెండ్గా ఉంటే భయం ఏముంటుంది? నీ కొడుక్కి నీవంటే భయం ఉండాలంటే ఒక తండ్రి స్థానములోనే వాడికి నువ్వు బుద్ధి చెప్పాలి. ఒక తండ్రి స్థానములోనే వాడికి బెత్తముతో బుద్ధి చెప్పాలి. అప్పుడే తండ్రి అంటే వాడికి జీవితాంతం భయం ఉంటుంది, తండ్రి అంటే గౌరవం ఉంటుంది, తండ్రి అంటే అభిమానం ఉంటుంది. లేదరా, నువ్వు నా ఫ్రెండ్ లాంటి వాడు, రా కలిసి తాగదామంటే వాడు ఏం బాగుంటాడు? ఇంకా ఒకసారి ఆలోచించండి. వాడు ఏం బాగుంటాడు? వాడి జీవితం ఏం బాగుంటుంది? బైబిల్ ఏమంటుంది? మరి శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై ఉండిరి, వారి యందు భయభక్తులు కలిగి ఉంటిమి. వారి యందు భయం ఉంది, భక్తి ఉంది. అమ్మో, మా నాన్నగారు వస్తున్నారు. ఒక 50 సంవత్సరాల క్రితం మన ఇండియా కల్చర్ ఒకసారి ఆలోచించండి. ఏమండి, ఒక 50-60 సంవత్సరాల క్రితము మన భారతదేశపు కల్చర్ని మీరు ఆలోచించగలిగితే, తండ్రి వస్తున్నాడంటే కుమారుడు తలదించుకోవలసిందే. తండ్రి ఇంట్లో ఉన్నాడంటే కుమారుడు సైలెంట్గా ఉండవలసిందే. ఆ రోజు తండ్రి చేసిన అమ్మాయిని చేసుకునేవాడు, తండ్రి చూపించిన బాటలో నడిచేవాడు, తండ్రి మాటని జబదాటని కుమారుడు. తండ్రి కూడా పిల్లల్ని అంత బాగా పోషించుకునేవాడు. కానీ ఈరోజు తండ్రి కాస్త ఫ్రెండ్ అయిపోయేసరికి, ఆ ఫ్రెండ్ ఈ ఫ్రెండ్ కలిసి ఇద్దరు మందు తాగేసరికి కల్చర్ పాడైపోయింది ప్రియులారా. కల్చర్ పాడైపోయింది. తండ్రి ఉండవలసిన స్థానములో ఉండలేక ఫ్రెండ్గా మారిపోయాడు. ఫ్రెండ్గా ఉండవలసిన స్థానములో కొడుకు. ఏమిటి, తండ్రి కొడుకులు ఇద్దరు ఒకే టేబుల్ మీద మందు కొడుతుంటే, వరే నీవురా నేనురా, నీవు తాగరా నేను తాగరా, ఏమైనా బాగుందా? ఒకసారి ఆలోచించండి. ఒక 50 సంవత్సరాల క్రితము ఉన్న మన భారతదేశపు కల్చర్ ఈరోజు ఎక్కడ పోయింది? ఏమైపోయింది?
ఈరోజు తండ్రులు కొడుకులను చూస్తే భయపడుతున్నారు, కొడుకులు తండ్రులను చూస్తే భయపడుతున్నారు. ఎందుకంటే ఇద్దరు దొంగలే ప్రియులారా, ఇద్దరు దొంగలే. ఒక్కసారి మీరు ఆలోచించండి. ఈ భూమి మీద ఉంటున్న తల్లిదండ్రులకే మనము భయభక్తులు కలిగి ఉంటే ప్రియులారా, ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు తండ్రి పైన కొడుకుకి భయం పోయింది, భక్తి పోయింది. తల్లిదండ్రుల్లో ఉంటున్న ప్రేమ ఫెయిల్ అయిపోయింది, కొడుకుల మధ్య ఉన్న ప్రేమ ఫెయిల్ అయిపోయింది ప్రియులారా. ఎందుకంటే ఒకప్పుడున్న ప్రేమ నేడు లేకపోయింది. ఒకప్పుడున్న ప్రేమ తండ్రిలో కానీ కొడుకులో కానీ కనిపించకపోవటం లేదు. ఎందుకంటే ఫ్రెండ్లు అయిపోయారు. తండ్రి కొడుకులు ఫ్రెండ్స్ అయిపోయారు. ఆ ఫ్రెండ్స్ ఒకే టేబుల్ మీద కూర్చొని మందు తాగుతున్నారు. ఇంకేముంటుంది? కొడుకు తండ్రిలో మధ్యలో ఉన్న ప్రేమ ఏమైపోయింది? ఇంకా మొత్తం కల్చర్ పాడైపోయింది. ఏమంటే ఈ కల్చర్ పాడైపోయినా, ఈ భూమి మీద ఉన్న తల్లిదండ్రులు పాడైపోయినా, ఒకరికొకరు భయపడకపోయినా పర్వాలేదు. కానీ ఇంకొక మంచి మాట మనకి జీవితాంతం గుర్తొచ్చే మాట, అదే కింద ఏమంటున్నాడు తెలుసా? భయభక్తులు కలిగి ఉంటిమి, అయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా లోబడి బ్రతకవలెను గదా. భూమి మీద తల్లిదండ్రులకే తండ్రుల పట్లే భయభక్తులు కలిగి మనం ఉన్నప్పుడు, వారి పట్ల భయము భక్తి కలిగి ఉన్నప్పుడు, మరి ఆత్మలకు తండ్రి ఈ తండ్రి ఎంతకాలం ఉంటాడు మన దగ్గర? భూమి మీద ఉన్న మన తండ్రి శరీరానికి తండ్రి. ఏమండి, ఆ తండ్రి మన దగ్గర ఎంతకాలం ఉంటాడు? మహా అయితే కొంతకాలం ఉంటాడు. ఆ కొంతకాలమున్న తండ్రికే నువ్వు భయభక్తి కలిగి ఉండి బ్రతుకుతున్నప్పుడు, మరి పరలోకపు తండ్రి ఈయన ఎవరికి తండ్రి తెలుసా? నీ శరీరాన్ని నడిపిస్తున్న ఆత్మకు తండ్రి. నీ శరీరాన్ని నడిపిస్తున్నా, నీ శరీరాన్ని కదిలిస్తున్నా, నేను నువ్వు అని చెప్పుకుంటున్న మన ఆత్మలు మనకి తండ్రి, పరలోకపు తండ్రి. అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా లోబడి బ్రతకవలెను కదా. లోబడి బ్రతకాలి. ఈ తండ్రికి లోబడకపోయినా పర్వాలేదు. ఈ తండ్రికి లోబడుతున్నావా, లేకపోతే నీ తండ్రే నీకు లోబడుతున్నాడా, అది అనవసరం. కానీ పరలోకపు తండ్రికి మాత్రము నీవు లోబడి బ్రతకాలి. ఎందుకంటే ఈ భూమి మీద తండ్రిలాగా కొంతకాలం నీతో ఉండి తర్వాత వెళ్ళిపోయే తండ్రి లాంటి వాడు కాదు ఆయన. భూమి మీద కొన్ని రోజులు నీతో ఉండి తర్వాత నిన్ను చేయి విడిచిపెట్టి శాశ్వతంగా ఈ లోకము నుంచి వెళ్ళిపోయే తండ్రి లాంటి వాడు కాదు ఆయన. ఆ తండ్రి ఎలాంటి వాడంటే తరతరాలు నీతో ఉండేవాడు, తరతరాలు నిన్ను పోషించేవాడు, తరతరాలు నీ అవసరాలు, నీ అక్కరలు తీర్చేవాడు ఆ పరలోకపు తండ్రి. నీవు అడగక ముందే నీ అక్కరలు ఆయనకి తెలుసు. చూడండి, మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయము 8వ వచనం ఏమని మాట్లాడుతుంది బైబిలు? మీరు వారి వలె ఉండకుడి, మీరు మీ తండ్రిని అడగక మునుపే మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలియను. మీ పరలోకపు తండ్రిని అడగక మునుపే మీకు అక్కరగా ఉన్నవన్నీ కూడా తెలుసంట. అలాంటి వాడు మన తండ్రి. పరలోకపు తండ్రి ఎలాంటి వాడంటే, మనము అడగక మునుపే మన అక్కరలు ఎరిగిన వాడే మన తండ్రి, పరలోకపు తండ్రి. ఏమిటి? ఆ తండ్రే మనకి శాశ్వతం. భూమి మీద ఉన్న తల్లిదండ్రులు కొంతకాలం ఉంటారు, కొంతకాలం శిక్షకులై ఉంటారు, కొంతకాలం ప్రేమిస్తారు, కొంతకాలం ఏడుస్తారు, కొంతకాలం నవ్వుతుంటారు. కానీ పరలోకపు తండ్రి మాత్రం శాశ్వతంగా మనతో ఉండేవాడు. ఉంటాడు. శాశ్వతంగా మనతో ఉండి మనల్ని పోషించేవాడు.
గాలి కావాలని మనకు తెలుసా? సూర్యుడి కావాలని మనకు తెలుసా? భూమి కావాలని మనకు తెలుసా? ఏమండి, ఈ ప్రకృతి కావాలని మనకు తెలుసా? తెలియదు. తెలియనప్పటికీ మనకు అవసరమని పరలోకపు తండ్రికి తెలుసు. కాబట్టి మనకు అవసరమని, మనము భూమి మీద బ్రతకాలి కాబట్టి మనకు అవసరమని, ఇవన్నీ మనకు అవసరమని తెలుసుకున్న దేవుడు మనం అడగక మునుపే మనకన్ని దయచేశాడు. తల్లి గర్భము నుంచి బయటికి రాకముందే ఇవన్నీ సిద్ధం చేశాడు. ఇవన్నీ సిద్ధం చేశాడు. నీవు అనుభవిస్తున్నా, నీకు రుచి కావాలి, నీకు రంగు కావాలి, నీకు అన్ని కావాలి అని నీవు తల్లి గర్భము నుంచి భూమి మీదకి రాకముందే నీకన్నీ సిద్ధం చేసి పెట్టాడు దేవుడు. ఒక్కసారి ఆలోచించు. ఆ పరమందున్న తండ్రి నీ కోరికలు తీరుస్తున్నప్పుడు ఆయన గురించి ఎక్కువగా లోబడి బ్రతకాలంటున్నాడు. ఏంటి తండ్రికి లోబడుతున్నాం? ఎక్కడ లోబడుతున్నాం చెప్పండి? ఆయనకు లోబడుతున్నావా? ఒక్కసారి ఆలోచించు. ఆయన ఆజ్ఞలు నెరవేరుస్తున్నావా? ఆయన ఆజ్ఞలు నువ్వు ఫాలో చేస్తున్నావా? ఆయన ఆజ్ఞల ప్రకారం నువ్వు ప్రవర్తిస్తున్నావా? లేదు ప్రియులారా, ఒక్కసారి మీరు ఆలోచించండి. భూమి మీద ఉన్న తల్లిదండ్రులకు భయభక్తులు కలిగి మనం ఉంటున్నప్పుడు మరి ఎక్కువగా, మరి మిక్కిలిగా ఆత్మలకు తండ్రి అయిన వానికి మనం లోబడి బ్రతకాలి కదా. ఏంటి ఆ లోపం? చూడండి ఒకసారి. ఎక్కడుంది లోబడటం? ఒక యేసుక్రీస్తు వారు లోబడ్డాడు, ఒక అబ్రహాము లోబడ్డాడు, ఒక అపోస్తులు లోబడ్డారు. ఈరోజు మనం ఎక్కడ లోబడుతున్నాం? ఎవరికి లోబడటం లేదు. అటు దేవుడికి లోబడటం లేదు, ఇటు తల్లిదండ్రులకి లోబడటం లేదు, ఇటు పెద్దల్ని గౌరవించటం లేదు, ఏం చేయటం లేదు. విచ్చలవిడిగా జీవితం మనది, విచ్చలవిడి జీవితం. ఏంటి, భూమి మీద మనకి జన్మనిచ్చిన తల్లిదండ్రులు శిక్షకులై ఉన్నారు. వాళ్ళ శిక్ష ఎలా ఉందో మనకు తెలియదు, కానీ దేవుడు నేర్పే శిక్ష మాత్రం చాలా కఠినంగా ఉంటుంది. చక్కగా ఉండాలి, దేవుడి కోసం మనం బ్రతకాలి. ఒక మంచి మాట, పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. 4వ అధ్యాయం 19వ వచనం. కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడువారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకొనవలెను. నమ్మకమైన సృష్టికర్త, నమ్మకమైన ఆత్మలకు తండ్రి, నమ్మకమైన వాడు. ఈయన లాంటి నమ్మకస్తుడు ఎవరు లేరు ప్రియులారా. ఇంకా ఏమండి, అందరూ నమ్మక ద్రోహం చేసేవాళ్ళే ఉన్నారు, అందరూ నమ్మించి గొంతు కోసేవాళ్ళే ఉన్నారు, అందరూ నమ్మక ద్రోహం చేసేవాళ్ళు ఉన్నారు. కానీ నమ్మక ద్రోహం చేయని వాళ్ళు ఎవరో తెలుసా? ఆత్మలకు తండ్రి, నిన్ను ప్రేమించిన తండ్రి, నిన్ను పోషిస్తున్న తండ్రి, పరమందున్న తండ్రి. ఆ తండ్రికి నీవు లోబడి బ్రతకాలని బైబిల్ బోధిస్తుంది. ఆయన ఆజ్ఞలు పాటించాలని బైబిల్ బోధిస్తుంది. యెహోషువ గారు మంచి మాట అంటున్నాడు తెలుసా? నేనును నా ఇంటి వారును యెహోవాను దేవుణ్ణి సేవిస్తున్నాము. నేనును నా ఇంటి వారు ఆ దేవునికి లోబడి బ్రతుకుతున్నాం మేము. కుటుంబంలో ఎవరికి లోబడుతున్నారు? కుటుంబంలో మనం ఎవరికి లోబడుతున్నాం చెప్పండి? తండ్రికి లోబడటం లేదు, తల్లికి లోబడటం లేదు, భార్యకి లోబడటం లేదు, భర్తకి లోబడటం లేదు. ఎవరికి మనం లోబడకుండా బ్రతుకుతున్నామంటే అసలు మనం ఎవరి మాట వింటాం? ఎలా బ్రతుకుతున్నాం? మన జీవితం ఏంటి? ఒక్కసారి మీరు ఈ మాటలు ఆలోచించండి ప్రియులారా. ఎవరికి లోబడుతున్నారు, ఎవరికి లోబడటం లేదు నాకు తెలియదు, కానీ కన్న తండ్రి మాత్రం, పరలోకపు తండ్రికి మాత్రం ఖచ్చితంగా లోబడాలి, ఖచ్చితంగా లోబడి బ్రతకాలి. ఎందుకంటే భూమి మీద మనకు ఏకైక తండ్రి, ఆత్మలకు తండ్రి. ఆయనే మనకన్ని, ఆయనే మనకు సర్వస్వం, ఆయన లేకపోతే మన జీవితం లేదు ప్రియులారా. అందుకే ఒకరోజు యేసుక్రీస్తు వారు సముద్రములో వెళ్తున్నాడు. సముద్రములో వెళ్తున్నప్పుడు గాలి తుఫాను రేగిందంట.
అలా గాలి తుఫాను రేగినప్పుడు యేసుక్రీస్తు వారు ఏం మాట్లాడుతున్నాడు తెలుసా? గాలి తుఫాను రేగినప్పుడు ఏం మాట్లాడుతున్నాడు? గాలిని సముద్రమును గద్దించగాని మిక్కిలి నిమ్మలమాయను అని ఉంది. మిక్కిలి నిమ్మలమాయను. లోబడిపోయాయి గాలి సముద్రం. గాలి సముద్రము యేసుక్రీస్తు వారికి లోబడిపోయింది. ఒక గాలి లోబడుతుంది, ఒక సముద్రము లోబడుతుంది అంటే ప్రియులారా, మరి నీవు నేను దేవుడికి లోబడుతున్నామా? లోబడి బ్రతుకుతున్నామా? లోబడి బ్రతకాలి. తండ్రిని గౌరవించాలి. పరలోకపు తండ్రిని ప్రేమించాలి. పరలోకపు తండ్రిని ప్రేమించి భూమి మీద చక్కగా మన 60-70 సంవత్సరాలు గడపాలి. అందుకే ప్రియులు ఒక్కసారి ఆలోచించండి. భూమి మీద మన తల్లిదండ్రులు, భూమి మీద మనకున్న తల్లిదండ్రులు, 60-70 సంవత్సరాలు మనతో ఉండే తల్లిదండ్రులు ప్రియులారా, వాళ్ళని ప్రేమించండి, వాళ్ళని గౌరవించండి, వాళ్ళ కోరికలు తీర్చండి. ఎందుకంటే వాళ్ళు మనతో ఎక్కువ కాలం ఉండరు సుమా, కొంతకాలమే ఉంటారు. ఆ కొంతకాలం ఉన్నప్పుడైనా, ఆ కొంతకాలమైనా వాళ్ళ కోరికలేంటి ఒకసారి అడగండి, వాళ్ళ ఆశలేంటి ఒకసారి అడగండి. ఎందుకంటే ఒకవేళ నీవు తీర్చాలనుకున్నా, నువ్వు చెయ్యాలనుకున్నా, నువ్వు వాళ్ళ కోరికలు తీర్చాలనుకున్నా వాళ్ళ మన దగ్గర ఉండరు ప్రియులారా. వాళ్ళు బ్రతికున్నప్పుడు వాళ్ళ కోరికలేంటి, వాళ్ళ ఆశయాలేంటి, వాళ్ళు ఏం కోరుకుంటున్నారు, దాన్ని ఒక్కసారి తల్లిదండ్రులను అడిగి తెలుసుకోండి. ఎందుకంటే వాళ్ళు మనకి దూరం అయిపోయారనుకోండి, నువ్వు చెయ్యాలనుకున్నా, నువ్వు వాళ్ళ కోరికలు తీర్చాలనుకున్నా వాళ్ళ మన దగ్గర ఉండరు. అందుకే ఉపదేశకులు 10,000 మంది ఉంటుంటారు, 10,000 మంది ఉంటారు. ఏంటి ఉపదేశకులు 100 మంది ఉంటారు, కానీ తండ్రులు అనేక మంది ఉండరుగా. తండ్రులు అనేక మంది ఉండరుగా. ఏమంటే సేవకుల్ని గౌరవిస్తున్న నీవు, సేవకులు కోరికలు తీరుస్తున్న నీవు, మరి నీ తల్లిదండ్రుల కోరికలు ఎందుకు తీర్చటం లేదు? ఎక్కడో సేవకుడు వస్తున్నాడు అంటే ఆ సేవకుడికి మంచి భోజనం చేసి పెట్టాలని కోరిక నీకున్నప్పుడు, మరి నీ కళ్ళ ముందున్న నీ తల్లిదండ్రులకి మంచి భోజనం చేసి పెట్టాలని నీకు ఆలోచన ఎందుకు రావటం లేదు? సేవకుడు ఈరోజు ఉంటాడు, రేపు ఉంటాడు, ఎల్లుండి ఉంటాడు, 10,000 మంది ఉంటారు. ఏమిటి రోజొక్క సేవకుడు వస్తాడు. కానీ తండ్రులు మాత్రం అనేకులు లేరు కదా ప్రియులారా. తండ్రులు అనేకులు లేరు కదా. ఆ తల్లిదండ్రుల గురించి మీరు ఆలోచించాలి. వాళ్ళ పట్ల అసభ్యంగా ప్రవర్తించకుండా సభ్యంగా ప్రవర్తించాలి. చక్కగా వాళ్ళతో ఉండాలని కోరుకుంటూ ఈ సమయాన్ని ముగిస్తూ సెలవు